మొత్తానికి ఢిల్లీ పీఠాన్ని ఎవరు అధిష్టిస్తారు అన్న అంశానికి సంబంధించి అయితే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. లీడ్లో అయితే 42 స్థానాల్లో బీజేపీ కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 27 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కొనసాగుతోంది. ఇప్పటివరకు వెనుకంజలో ఉన్న కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మళ్ళీ ముందంజలోకి వచ్చారు. ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాస్త లీడ్లో కొనసాగుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. బాద్లీలో కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానంలో ముందంజలో ఉంది. ప్రస్తుతానికైతే చూస్తున్నాం 8th PRC ఇంపాక్ట్ కానివ్వండి, లేకపోతే ట్యాక్స్ ఎగ్జంప్షన్కి సంబంధించిన కొంత ఇది దీంతో పాటు ఉచిత హామీలు ప్రాంతీయ పార్టీల దారిలోకి వస్తూ బీజేపీ చేసిన సంకల్ప పత్ర మేనిఫెస్టో కూడా మధ్యతరగతి ప్రజలపైన కాస్త ఇంపాక్ట్ అనేది చూపించింది. దాని ఫలితం ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పటివరకు ఉన్న రిజల్ట్స్ సంబంధించి అప్డేట్ మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, అయితే ఇప్పటివరకు ఢిల్లీలో 2 రౌండ్లు మాత్రమే ముగిశాయి. 2 రౌండ్లో ఓరాఓరి ఫైట్ అయితే కనబడుతుంది. ఓవైపు బీజేపీ, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఓరాఓరి పోటీ నెలకొంది. అయితే కాస్త మొదటి నుంచి బీజేపీ అయితే దూకుడు ప్రదర్శిస్తుంది. ఈ రిజల్ట్స్ చూస్తే కాస్త ఇప్పుడు మాత్రము ఆమ్ ఆద్మీ పార్టీ ఊపందుకుంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి మూల స్తంభాలైనటువంటి 2 నేతలు కూడా వెనుకంజలే ఉండే. మాజీ డిప్యూటీ సీఎం మనోజ్ సిసోడియా, అదేవిధంగా మాజీ సీఎం కేజ్రీవాల్ ఇద్దరు వెనుకంజలు ఉండే. ఇప్పుడే వాళ్ళకు ఊరట కలిగించే అంశం ఏంటంటే ఇప్పుడే వాళ్ళిద్దరు కూడా ముందంజలోకి వచ్చారు, తొలిసారిగా ముందంజలోకి వచ్చారు. అయితే ఇప్పటికీ బాధిస్తున్న అంశము ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అతిషి ఇప్పటికి కూడా వెనుకంజలో ఉన్నారు. అయితే ఇప్పటివరకు అయితే 2 రౌండ్లు ముగిశాయి. ఈ 2 రౌండ్ల ముగిసే వరకు 42 స్థానాల్లో బీజేపీ ఆధిక్యము, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాల్లో ఉంది. అంటే వ్యత్యాసం కూడా చూసుకుంటే దాదాపు 15 స్థానాల వరకు వ్యత్యాసం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే నువ్వా నేనా అన్నట్టు మొదటి నుంచి పోటీలో ఉంటే కాస్త బీజేపీ అయితే మొదట్లో పుంజుకుంది. కాస్త ఇప్పుడు మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ తన పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఒకవైపు ముస్లింలు కానీ, మధ్యతరగతి కుటుంబ సభ్యులు కానీ, అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ ఉన్న దగ్గర కూడా బీజేపీ లీడ్ వస్తుంది. అయితే ఇవన్నిటిని ఈ ట్రెండ్స్ చూస్తే ఖచ్చితంగా 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీజేపీ ఢిల్లీ పీఠాన్ని అవరోధించబోతుంది, మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అనేది అయితే స్పష్టమైన సంకేతాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ చూసుకున్నాము, ఫస్ట్ రౌండ్ చూసుకున్నాము, సెకండ్ రౌండ్ చూసుకున్నాం. ఇలా ఈ 2 రౌండ్లలో కూడా ఇప్పటి వరకు తారుమారు అవ్వట్లేదు. అంటే కొన్ని ఇప్పుడు కేజ్రీవాల్ది కానీ, మనీష్ సిసోడియా కానీ అక్కడ మొదటి నుంచి ఓరావరిగా నడుస్తుంది. నువ్వా నేనా అన్నట్టు నడుస్తుంది. 1000, 1500, 250, 300 ఓట్ల డిఫరెన్సే ఉన్నాయి కాబట్టి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఓట్ల పర్సెంటేజ్ చూసుకుంటే మాత్రము ఒక 6% ఓట్లు అయితే ఇప్పటికీ బీజేపీ ఎక్కువ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా. ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు 42% ఓట్ బ్యాంక్ పోల్ అయితే ఇప్పటివరకు బీజేపీకి 48% ఓట్ బ్యాంకు పోలైంది. 6% డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికే చూసుకుంటే తెలంగాణకు సంబంధించి పెద్ద ఎత్తున నేతలు కూడా ప్రచారానికి అక్కడికి వెళ్ళారు. గోల్కొండ హోటల్లో బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతుంది. అక్కడ కూడా బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెళ్ళారు. వాళ్ళు పర్యటించినటువంటి నియోజకవర్గాల్లో కూడా బీజేపీ సభ్యులు గెలుపొందినట్టు ముందంజలో ఉన్నట్లు సమాచారం. ఈ యొక్క నేపథ్యంలో వాళ్ళకు కూడా ఫోన్లు చేస్తూ శుభాకాంక్షలు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే ఢిల్లీలో కొన్ని హామీలు ఇచ్చింది. 2500 రూపాయలు ఇస్తాము మహిళలకు నెలకు అని కూడా బీజేపీ హామీ ఇచ్చింది. కొన్ని ఉచిత హామీలు ఇచ్చింది. ఉచితాలకు దూరం అనుకుంటూనే ఉచిత హామీలను బీజేపీ అయితే ఇచ్చింది. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఢిల్లీ ఎన్నికలను బీజేపీ తీసుకుంది. ఎందుకంటే యావత్ దేశం మొత్తం కూడా ఢిల్లీ ఎన్నికలమైనే ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే కేజ్రీవాల్ జైలుకి వెళ్ళారు, మనీష్ సిసోడియా జైలుకి వెళ్ళారు. మరి సానుభూతి వర్కౌట్ అవుతుందా, లేకపోతే వీళ్ళు మేము అభివృద్ధి చేస్తాము, డబల్ ఇంజన్ సర్కారే కావాలి, ఇక్కడ పూర్తిగా రోడ్లు కూడా సరిగా లేవు, అస్తవ్యస్తమైంది అనేది కూడా ప్రచార అస్త్రంగా బీజేపీ అందుకుంది. ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చినటువంటి అంశం. అయితే డెవలప్మెంట్ వైపే చూశారు కానీ సానుభూతి వైపు చూడలేదనేది కూడా ఒకటి స్పష్టమవుతుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చివరి వరకు కూడా ప్రయత్నం చేసింది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పెద్ద ఎత్తున బీజేపీ మాపైన కేసులు నమోదు చేసింది, జైల్లోకి పంపించింది. ఆమ్ ఆద్మీ పార్టీయే బీజేపీని ఢీకునేది, ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు పలకాలనేది కూడా పెద్ద ఎత్తున కేజ్రీవాల్ కానీ, అతిషి కానీ, అదేవిధంగా సిసోడియా కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఆ ప్రచారానికి తగ్గటువంటి ఫలితాలు అయితే ఇప్పటివరకు అయితే మనకు కనిపించట్లేదు. 2 రౌండ్లు పూర్తయినాయి కాబట్టి ఇంకా రానున్న రౌండ్స్లో ఏమన్నా
తేడా జరిగి ఒకవేళ మిరాకిల్ జరిగితే మాత్రము మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ ఏమో 6% ఓటు బ్యాంకే ఉంది, ఒక్క స్థానంలో మాత్రము లీడ్ను కనబరుస్తున్నట్టు సమాచారం ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఢిల్లీ పీఠము 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీజేపీ దక్కించుకోబోతుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు అయితే ఇప్పటివరకు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. మొత్తానికి ఇండి కూటమిలో కూడా విడివిడిగా పోటీ చేయటం వల్ల ఆ ఇంపాక్ట్ కొంత కనిపిస్తోంది అని చెప్పేసి విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కాసేపు క్రితం జమ్మూ కాశ్మీర్ నుంచి ఒమర్ అబ్దుల్లా కూడా ఘాటుగానే ట్వీట్ చేశారు. కొట్టుకుంటే ఫలితాలు ఎలాగే ఉంటాయి, మరి కాస్త కొట్టుకుందాం, ఇంకా దారుణమైన ఫలితాలు చూద్దాం అంటూ కూడా ఆయన ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. రామాయణం సీన్ ఒకటి వాల్మీకి గారి బొమ్మ పోస్ట్ చేస్తూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఇండి కూటమిలో లుకలుకలు కొంత బీజేపీకి కలిసి వచ్చాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కేజ్రీవాల్ హామీలు గుప్పించారు. అట్ ది సేమ్ టైం ఆమ్ ఆద్మీ పార్టీకి మించిన ఉచిత హామీలు కానీ పథకాలను కానీ అటు బీజేపీ కూడా అనౌన్స్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న సిద్ధాంతానికి భిన్నంగా సంకల్ప పత్ర పేరుతో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి మధ్యతరగతి ప్రజలను అయితే ఆకర్షించే ప్రయత్నం చేసింది. అందులో సక్సెస్ అయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 41 స్థానాల్లో బీజేపీ లీడింగ్లో ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. సెకండ్ రౌండ్ ముగిసేసరికి ఇప్పటి వరకు వెనుకంజలో ఉన్న కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ప్రస్తుతం ముందంజలో కొనసాగుతున్నారు. ఢిల్లీ సీఎం అతీషి మాత్రం ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. మొదటి నుంచి కూడా ఆప్ నేత సత్యేంద్ర జైన్ మాత్రం ముందంజలోనే కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. షార్ట్ బ్రేక్ తర్వాత మిగతా అప్డేట్ కూడా కొనసాగిస్తాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.